ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్న షోరూమ్ పవన్ హోండా ఏలూరు. ఈ షోరూమ్ లో హోండాలో ఉన్న స్కూటీస్, చిన్న సీసీ బైక్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. మీరు ఎవరన్నా హోండా వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ ను ఒకసారి విజిట్ అయితే చేయండి. ఇక్కడ సేల్స్ ప్లస్ సర్వీస్ రెండు ఉంటాయి. అలానే బెస్ట్ ఆఫర్స్ తో పాటు బెస్ట్ ప్రైజింగ్ లో వెహికల్ మీకు సేల్ అయితే చేస్తారు. ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్ప్లే చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో హోండా షైన్ 100 DX ఈ బైక్ గురించి కంప్లీట్ గా మాట్లాడుకుందాము. హోండా కంపెనీ వెహికల్ ని రీసెంట్ గా లాంచ్ చేసింది. సో ఇది OBD2B నామ్స్ తో ఉన్న వెహికల్ అనమాట. కంప్లీట్ గా ఈ వీడియోలో ఈ వెహికల్ ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయి అన్ని మీకు క్లియర్ గా చెప్తాను. క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది ఈ వీడియో, మీరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా చూస్తేనే వెహికల్ మీద ఒక ఐడియా అనేది వచ్చి మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు అనమాట. సో స్కిప్ చేయొద్దు. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ షైన్ 100 మోడల్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా 2 మోడల్స్ అయితే ఉన్నాయి. స్టాండర్డ్ మోడల్, DX మోడల్. ఈ స్టాండర్డ్ మోడల్కి DX మోడల్కి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే స్టాండర్డ్ మోడల్లో ఎనలాగ్ మీటర్ అయితే ఉంటుంది, DX మోడల్లో డిజిటల్ మీటర్ ఇచ్చారు. స్టాండర్డ్ మోడల్లో ట్యూబ్ టైర్స్ ఉంటే DX మోడల్లో ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి. స్టాండర్డ్ మోడల్కి DX మోడల్కి మధ్య గ్రాఫిక్స్ వైజ్ చాలా చేంజ్ అయితే ఉంటుంది. గ్రాఫిక్స్ అనేది బెటర్గా DX మోడల్లోనే ఉంటుంది. ఇంకా స్టాండర్డ్ మోడల్లో 9 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటే DX మోడల్లో 10 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. అలానే స్టాండర్డ్ మోడల్కి DX మోడల్కి లైట్గా డిజైన్ వైజ్ కూడా చేంజ్ అనేది ఉంది. ఇంకా స్టాండర్డ్ మోడల్లో బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉండదు, అదే DX మోడల్లో బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంటుంది. అలానే స్టాండర్డ్ మోడల్ టోటల్ వెయిట్ 99 kgs ఉంటే DX మోడల్ టోటల్ వెయిట్ 103 kgs అయితే ఉంటుంది. సో ఇవే అనమాట మెయిన్గా మేజర్ డిఫరెన్సెస్ ఈ 2 మోడల్స్ మధ్య. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా మనం కలర్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా ఈ షైన్ 100 DX అనేది 4 కలర్స్లో అవైలబుల్గా ఉంది. ఆ కలర్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. రియాలిటీలో నేను రివ్యూ చేసిన పెర్ల్ ఇగ్నిషియస్ బ్లాక్ ఈ కలర్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగుంది. పర్సనల్గా నాకు ఈ కలర్ అయితే బాగా నచ్చింది. దీన్ని తీసుకోమని నేను రికమెండ్ అయితే చేస్తాను. లేదా మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వెహికల్ లుక్స్ చూడటానికి చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్గా ఈ DX మోడల్లో క్రోమ్ యాన్సెంట్ అనేది చాలా ఎక్కువైతే ఉంది. స్టాండర్డ్ మోడల్లో క్రోమ్ ఫినిషింగ్ అనేది ఉండదు. సో ఓవరాల్గా ఈ షైన్ 100 DX లుక్స్ మాత్రం చూడటానికి బాగానే ఉన్నాయి. అలానే ఈ వెహికల్ మీరు డైలీ కమ్యూటింగ్కి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ కంఫర్ట్ బాగుంటుంది. ఓపిక ఉంటే మీరు లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళిపోవచ్చు. అలానే హార్డ్ వర్కింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ వెహికల్ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. డెలివరీ జాబ్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ వెహికల్ని. స్టాండర్డ్ మోడల్ ఏంటంటే ఈ DX మోడల్తో కంపేర్ చేసుకుంటే ప్రైస్ అనేది ఇంకా తక్కువ ఉంటుంది. సో మీలో ఎవరికైతే హోండా కంపెనీలో బాగా తక్కువ ప్రైస్లో వెహికల్ కావాలనుకుంటే షైన్ 100 స్టాండర్డ్ మోడల్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ వెహికల్ ఏంటంటే సింపుల్ అండ్ క్లీన్గా ఉంటుందన్నమాట. పెద్దగా మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఏమి అనిపించదు. సో మీకు సింపుల్గా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే ఆ వెహికల్ కూడా తీసుకోవచ్చు. ఆ వెహికల్ కూడా బాగుంటుందన్నమాట. లేదు నాకు కొంచెం మోడర్న్గా కావాలి, కొన్ని మోడర్న్ ఫీచర్స్ ఉండాలి, లుకింగ్ వైజ్ ఇంకొంచెం బెటర్గా ఉండాలనుకుంటే ఈ షైన్ 100 DX మోడల్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. స్టాండర్డ్ మోడల్తో కంపేర్ చేసుకుంటే దీని ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి, మీ రిక్వైర్మెంట్ బట్టి ఒక మోడల్ని సెలెక్ట్ చేసుకోండి. రెండు మంచి మోడల్సే. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా అయితే ఉంది, ఇక్కడ హోండాని స్టిక్కర్తో మెన్షనింగ్ చేశారు. పెద్దగా క్రోమ్ డీటెయిలింగ్ అయితే చూడొచ్చు. లుకింగ్ వైజ్ కొంచెం బెటర్గా కనిపిస్తుంది. ఇంకా ఈ వెహికల్ హెడ్ లైట్ బల్బే ఇచ్చారు, LED అయితే ఏమీ కాదు. ఈ వెహికల్లో కంప్లీట్గా హాలోజన్ లైటింగ్ సెటప్ అయితే ఉంటుంది. ఒక LED కూడా యూజ్ చేయలేదు. ఈ DX మోడల్లో LED హెడ్ లైట్ ఇచ్చుంటే బాగుండేది, కానీ కంపెనీ ఏంటంటే ప్రైస్ అనేది తగ్గించడానికి LED అయితే ఇవ్వలేదు. సో హాలోజన్ లైట్ అయినా సరే పర్లేదు, బాగానే ఉంటుంది మీరు నైట్ టైం మేనేజ్ చేసుకోవడానికి. అలానే ఇంకా సిగ్నల్ లైట్స్ కూడా ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ ఇచ్చారు. అంత ఈజీగా అయితే బ్రేక్ అవ్వవు, ఇది ఒక గుడ్ థింగే. అలానే ఇవి కూడా బల్బే, హజార్ లైట్స్ అయితే ఏమీ ఉండవు. నెక్స్ట్ ఇంకా హెడ్ లైట్ కింద నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే ఉంది. ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో 31 mm సైజు టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. సో టెలిస్కోపిక్ ఫోక్స్ అంటేనే తెలిసింది కదా, మెయింటెనెన్స్ వైజ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అలానే వీటి పర్ఫార్మెన్స్ కూడా డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ ప్లెయిన్గా ఇచ్చారు, ఇది హార్డ్ ప్లాస్టిక్కే. అలానే ఇంకా 5 స్పోక్ అలవిల్స్ అయితే ఉన్నాయి. డిజైన్ చూడటానికి సింపుల్గా బాగానే ఉన్నాయి. ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవి ట్యూబ్లెస్ అనమాట, ట్యూబ్ అయితే ఏమీ కాదు. ఫ్రంట్ టైర్ సైజ్ చూస్తే 2.75/17 ఇంచ్ MRF టైర్ అయితే ఇచ్చారు. సో చెప్పా కదా ట్యూబ్లెస్, ఇది ఒక గుడ్ థింగే. ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ లో 130 mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. CBS బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. స్టాండర్డ్ మోడల్లోనూ ఈ DX మోడల్లోనూ డిస్క్ మోడల్ అయితే లేదు, ఓన్లీ డ్రమ్ మోడలే ఉంటుంది. ఇది ఒకటి గమనించండి. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్పీడోమీటర్ కేబుల్ అయితే ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. అదే స్టాండర్డ్ మోడల్ ఇక్కడ వరన్ సెట్ అయితే ఉంటుందన్నమాట స్పీడ్కి సంబంధించి.
సో ఈ డిఎక్స్ మోడల్లో డిజిటల్ మీటర్ ఇచ్చారు కాబట్టి ఇంజిన్ దగ్గర స్పీడ్ సెన్సార్ అనేది ఉంటుంది. ఆ స్పీడ్ సెన్సార్ వెహికల్ స్పీడ్ని రికగ్నైజ్ చేసి డిజిటల్ మీటర్కి సిగ్నల్ అయితే ఇస్తుంది అనమాట. దాన్ని బట్టి మనకి కన్సోల్లో స్పీడ్ అనేది కనిపిస్తుంది. సో ఇది కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ. స్టాండర్డ్ మోడల్ ఏంటంటే మాన్యువల్గా కేబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ సింగిల్ హార్న్ ఇచ్చారు, సౌండ్ ఒకసారి వినండి. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ అయితే ఏమీ లేవు. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 98.98 cc OBD2B SOHC ఇంజిన్ ఈ బైక్లో ఇచ్చారు. పవర్ ఏమో 7.3 bhp at the rate 7500 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ ఏమో 8.05 న్యూటన్ మీటర్స్ 5000 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్గా 4 గేర్స్ ఉంటాయి. కిక్ స్టార్ట్ ఇచ్చారు, ప్లస్ సెల్ఫ్ స్టార్ట్ కూడా అయితే ఉంది. ఇది ఒక గుడ్ థింగే. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది క్యాటలిక్ కన్వర్టర్ అనమాట. దీనిపైన హీట్ షీల్డ్ ఇచ్చుంటే అయితే బాగుండేది, ప్లెయిన్గా ఇచ్చేసారు. అలానే ఇక్కడ ఈ ప్లేస్లో ఆయిల్ ఫిల్టర్ అనేది ఉంటుంది. ఇంకా ఇది స్పార్క్ ప్లేక్, దీని పక్కన ఆక్సిజన్ సెన్సార్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఇంజిన్లో గుడ్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ మోటార్ అయితే ఇచ్చారు. సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అయితే ఏమి ఉండదు. పర్సనల్గా నాకు సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అంటే నచ్చదు. ఇలా సెల్ఫ్ మోటార్ ఉంటేనే బాగుంటుంది అనమాట. అలానే కిక్ స్టార్ట్ కూడా ఉంది. ఎప్పుడన్నా సెల్ఫ్ మోటార్ ఫెయిల్ అయితే కిక్ మీరు యూజ్ చేసుకోవచ్చు మీకు కన్వీనియంట్ వైజ్. అలానే ఇక్కడ డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ అయితే ఉన్నాయి. హోండా కంపెనీ ఇప్పటి నుంచి ఇలాగా 2 కేబుల్స్ అయితే ఇస్తారు థ్రాటలింగ్ వైజ్. సో బెటర్ రెస్పాన్స్ అనేది ఉండటానికి. అలానే ఇక్కడ కంప్లీట్గా థ్రాటల్ బాడీ సిస్టమ్ అయితే ఉందో చూడొచ్చు. ఇంకా ఈ బైక్ ఇంజిన్ OBD2B నామ్స్కి అప్డేట్ అయింది కాబట్టి ఇక్కడ సెకండ్ O2 సెన్సార్ కూడా ఉంది చూడొచ్చు. సో ఈ బైక్లో టోటల్గా 2 ఆక్సిజన్ సెన్సార్స్ అయితే ఉంటాయి. సో ఇంజిన్ కంబషన్లో బెటర్గా ఎయిర్ మిక్సర్ అనేది జరగడానికి ఇలాగ 2 O2 సెన్సార్స్ అనేవి యూజ్ అవుతాయి. అలానే OBD2B స్టేజ్లో ఎమిషన్ నామ్స్ని ఇంకొంచెం బెటర్గా చేశారు. సో ఓవరాల్గా ఇది 100cc ఇంజిన్ కాబట్టి 100ccలో ఉండాల్సిన పికప్ పర్ఫార్మెన్స్ ఇందులో అయితే ఉంటుంది. మీరు హ్యాపీగా డైలీ కమ్యూటింగ్ చేసుకోవచ్చు, లాంగ్ రైడ్స్ కూడా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. మెయిన్గా 0 to 70 ఈ మధ్యలో పర్ఫార్మెన్స్ స్మూత్గా బాగానే ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇంజిన్ని పుష్ చేస్తే వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇది పర్ఫార్మెన్స్ కోసం డిజైన్ చేసిన ఇంజిన్ అయితే కాదు. మెయింటెనెన్స్ తక్కువ ఉండటానికి, మైలేజ్ ఎక్కువ రావడానికి ఇంజిన్ని డిజైన్ అయితే చేశారు. హోండా కంపెనీ మంచిగా మైలేజ్ రావడానికి ఇంజిన్ లోపల ESP టెక్నాలజీ కూడా యూజ్ చేసింది, ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ అని. సో ఇంజిన్ నుంచి పవర్ డెలివరీ అనేది పర్ఫెక్ట్గా ఉండి మంచి మైలేజ్ రావడానికి యూజ్ అవుతుంది. అలానే ఇంజిన్ లోపల ఫ్రిక్షన్ అనేది తగ్గించడానికి కూడా వీళ్ళు సపరేట్గా టెక్నాలజీ అనేది యూజ్ చేశారు. సో ఓవరాల్గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది మీరు డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి. అలానే నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో డ్యూల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ యూజ్ చేశారు. అన్ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ రైడర్గా ప్రొవైడ్ చేశారు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ సైడ్ ప్యానల్ పైన షైన్ 100 DX అని స్టిక్కర్తో మెన్షనింగ్ చేశారు. ఈ బైక్లో సపరేట్గా సీట్ లాక్ ప్లేస్మెంట్ ఉండదు. సీట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఈ సైడ్ ప్యానల్ ఓపెన్ చేసుకొని సీట్ అయితే ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. గ్రాఫిక్స్ కూడా చూడటానికి చాలా బాగుంది. హోండా అని చెప్పి స్టిక్కర్తో మెన్షనింగ్ చేశారు. E20 పెట్రోల్ కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. కీ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, నార్మల్ కీనే. డిటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు. ఇందులో అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ కాదు, అటాచబుల్ ఇచ్చుంటే అయితే బాగుండేది. అలానే ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి వాటర్ క్యాన్స్ లాంటివి కూడా మీరు హ్యాపీగా క్యారీ అయితే చేయొచ్చు. ఓవరాల్గా ఈ బైక్లో కొంచెం పెద్ద సైజు ట్యాంక్ వచ్చింది, గ్రాఫిక్స్ బాగుంది, అలానే పెయింట్ ఫినిషింగ్ కూడా బాగుంది అనమాట. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ నార్మల్ గ్రిప్ సెట్ ఉంది. బార్ అండ్ వైట్స్ లాంటివి అయితే ఏమీ లేవు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ బటన్ మాత్రమే ఇచ్చారు. అలానే బైక్లో కమ్యూటింగ్ పర్పస్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ హోండా బ్యాచింగ్ అయితే చూడవచ్చు. హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ పాస్ స్విచ్ అయితే లేదు, ఓన్లీ హై బీమ్ లో బీమ్ బటన్, సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఇచ్చారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా ఓకేష్గా అయితే ఉన్నాయి అంతే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో కన్సోల్ గురించి మాట్లాడుకుంటే సేమ్ షైన్ 125లో ఉండే కన్సోల్ ఇందులో ఇచ్చారు. బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనమాట. బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఇలాంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఏమీ లేవు. కన్సోల్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్యూల్ గేజ్ ఇచ్చారు, స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది, టైం ఇచ్చారు, సర్వీస్ ఇండికేషన్ ఉంది, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్ కూడా అయితే ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఇది అంటే ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ అనమాట. అలానే పైన ఇక్కడ ఎక్కువ పవర్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఇంకా మాల్ ఫంక్షన్ లైట్, న్యూట్రల్ లైట్, సిగ్నల్ ఇండికేషన్ లైట్, ఇలా కొన్ని ఇండికేషన్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇంకా గేర్ ఇండికేటర్ కూడా ఏమీ లేదు కన్సోల్లో. ఓవరాల్గా డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది కన్సోల్లో. విజిబిలిటీ కూడా బాగుంది. ఓవరాల్గా ఫీచర్స్ కూడా డీసెంట్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా అన్ని హోండా బైక్స్లో ఉండే సేమ్ మిర్రర్స్ కూడా ఈ వెహికల్లో ఇచ్చారు. అలానే బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ కూడా నార్మల్వే. డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ అయితే ఇచ్చారు బెటర్ థ్రాటలింగ్ కోసం. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ క్రోమ్ ఫినిషింగ్లో పెద్దగా చూడటానికి ఎలా అయితే ఉంది. సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. పైన క్రోమ్ ఫినిషింగ్లో పెద్దగా హీట్ షీల్డ్ కూడా అయితే ఉంది. సౌండ్ ఒకసారి వినండి. ఇంకా ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ అయితే ఇస్తున్నారు. సో రెగ్యులర్గా డైలీ లైఫ్లో లాంగ్ జర్నీస్లో సెంటర్ స్టాండ్ బాగా యూజ్ అవుతుంది.
అలానే ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ ట్యూబ్లెస్ స్వింగ్ ఆర్మ్ అయితే ఉంది, బాక్స్ సెక్షన్ అయితే ఏమీ కాదు. ఇంకా పిలియన్కి ఫోల్డబుల్ రౌండ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, క్వాలిటీ బాగానే ఉంది. అలానే ఇక్కడ ESP టెక్నాలజీ బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు, ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ అనమాట. బెటర్గా ఫ్యూల్ రావడానికి ఈ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ అడ్జస్టబుల్ డ్యూల్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. మీ కంఫర్ట్ వైజ్ సస్పెన్షన్ని 5 స్టెప్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా బ్రేకింగ్ వైజ్ బ్యాక్ సైడ్ జస్ట్ 110 mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. అట్లీస్ట్ ఈ మోడల్ అయినా సరే 130 mm డ్రమ్ బ్రేక్ ఇచ్చుంటే అయితే బాగుండేది, ఇది ఒకటి మైనస్ అనిపించింది. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ వైజ్ 3.00/17 ఇంచ్ టైర్ ఇచ్చారు. ఈ టైర్స్ని LRR టైర్స్ అంటారు, లో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్స్ అనమాట. సో బైక్లో ఇలాంటి సన్న సైజు టైర్స్ యూజ్ చేయడం వలన బెటర్గా మైలేజ్ అనేది వస్తుంది. మనం రెగ్యులర్గా డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి ఈ టైర్స్ గ్రిప్ ఎనఫ్ అని చెప్తాను, బాగానే ఉంటాయి. అలానే ఈ సీటీ ప్యానల్స్ పైన కూడా గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు. సీట్ గ్యాప్ రైల్ కూడా పిలియన్ కంఫర్టబుల్గా హోల్డ్ చేసే విధంగా అయితే ఉంది. ఫ్యామిలీకి మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. ఫ్యామిలీ కంఫర్ట్ కూడా ఈ వెహికల్లో చాలా బాగుంటుంది. రైడర్కి సీట్ స్పేషియస్గా ఇచ్చారు. అలానే హ్యాండిల్ కంఫర్ట్ సీట్ కూడా బాగానే ఉంటుందన్నమాట. బట్ ఫోమ్ కుషనింగ్ అనేది ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే అయితే బాగుండేది. ఓవరాల్గా మీకు డైలీ లైఫ్లో మేనేజబుల్గానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా ఈ టెయిల్ లైట్ ప్యానల్ పైన హోండా స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం ఐరన్ సైడ్ గార్డు, సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో క్లోజ్డ్ చైన్ అయితే ఉంటుంది, రెగ్యులర్గా చైన్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫైబర్ కేసెస్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. అలానే బైక్లో ఎమరాన్ బ్యాటరీ అయితే ఉంది, టూల్ కిట్ కూడా అయితే చూడొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ బల్బే ఇచ్చారు, రిఫ్లెక్టర్ అయితే ఉంది. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ లాంటిది ఏమీ లేదు. ఓవరాల్గా టెయిల్ సెక్షన్ అయితే ఇలా అయితే ఉంది. ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ 103 kgs ఉంది, లైట్ వెయిట్ ఉంటుంది వెహికల్ అనేది. సీట్ హైట్ 786 mm ఇచ్చారు, చాలా తక్కువ సీట్ హైట్ ఇది. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 10 లీటర్స్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. అలానే మైలేజ్ కూడా మీరు డీసెంట్గా రైడ్ చేసుకొని మంచిగా మెయింటైన్ చేస్తే అప్రాక్సిమేట్గా మీరు 70 kilometers వరకు కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇంకా ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 168 mm ఇచ్చారు, సో చాలా ఎక్కువ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్, ఇది ఒక ప్లస్ పాయింటే. ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడితే ఆన్లైన్లో ఈ వెహికల్ ప్రైస్ 94,000 వరకు అయితే ఉంది. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం అలానే ఫైనాన్స్ డీటెయిల్స్ కోసం స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేయండి, మీకు క్లియర్గా అయితే చెప్తారు. ఇంకా ఈ బైక్లో ఎలాంటి ఛార్జింగ్ సాకెట్ అయితే లేదు, ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చుంటే అయితే బాగుండేది. ప్రైస్ అనేది తగ్గించడానికి దాన్ని కూడా ఇవ్వలేదు. ఇంకా హోండా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రిచ్ బాగుంటుంది. అలానే ఇంకా ఈ వెహికల్ మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుంది, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా బాగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా హోండా షైన్ 100 DX బైక్ గురించి. సో మీలో ఎవరైతే తక్కువ బడ్జెట్లో కొన్ని మోడర్న్ ఫీచర్స్తో హోండా కంపెనీ నుంచి ఒక వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ షైన్ 100 DXని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఓవరాల్గా ఈ వెహికల్లో ఫీచర్స్ అనేవి బాగున్నాయి, ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు, అది ఒక గుడ్ థింగే. కలర్ గ్రాఫిక్స్ అనేది చూడటానికి బాగుంది, డిజిటల్ మీటర్ కూడా ఇచ్చారు, అడ్జస్టబుల్ సస్పెన్షన్ కూడా ఉంది కాబట్టి ఓవరాల్గా వెహికల్లో ఫీచర్స్ అయితే బాగున్నాయి. షోరూమ్కి వెళ్ళి వెహికల్ని రియాలిటీలో చూసి టెస్ట్ రైడ్ చేయండి, కంప్లీట్గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. మీకు నచ్చితే హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.